శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. కీర్తన 80వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 9వ వచనం. దానికి తగిన స్థలము సిద్ధపరిచితిని, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఈరోజు వాగ్దానము, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట. దేవుడు నిన్ను స్థిరపరిచాడు, నిలబెట్టాడు. ఈ స్థితి, ఈ భోగం ఎన్నాళ్ళు ఉంటుంది? మరలా తర్వాత ఏమైపోతాం? ఒకవేళ ఉద్యోగం పోతే ఏంటి? ఈ వ్యాపారం పోతే ఏంటి? కొన్ని పరిస్థితులు మనకి కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. లేకపోతే మనం ఎలా జీవిస్తాం? ఫ్యూచర్ ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? అయ్యో ఎలా బ్రతకాలి? ఒకవేళ ఉన్న ఈ గోడు పోతే, ఈ ఆధారం పోతే ఏంటి అనే ఎన్నో సమస్యలతోటి ఆలోచనలు ఉన్న నీతో దేవుడు నిన్ను దర్శిస్తూ మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన నీ భవిష్యత్తుని, నీ బ్రతుకుని ఆయన ఆశీర్వాదకరమైనటువంటి వేరుతో, అంటే ఆ వేరు దేశమంతటా వ్యాపించింది. చెట్టుకి వేరు ఎప్పుడైతే బలముగా ఉంటుందో, ఆ చెట్టు చూడండి, మర్రి చెట్టును మనం చూస్తే దాని వేర్లు చాలా బలముగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఎంత పెద్ద చెట్టుగా ఉన్నా, దానికి ఎన్ని గాలి తుఫానులు ఎదురవుతున్నా సరే, వేరు లోతుగా ఉండటం, ఎక్కువ దూరం పారిన వేరున్న చెట్టు ఎప్పుడు కూడా పడిపోవటానికి అవకాశం ఉండదు. వేరు దూరముగా పారకపోతే అది ఎప్పుడైనా సరే పడిపోతుంది గాలి తుఫాన్లకి.
ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఎటువంటి అప్పులు, సమస్యలు, రోగము, ఆవేదన, అన్యాయము, ఎన్ని తుఫానులు నీ మీదకి వచ్చినా దేవుడు నిన్ను స్థిరపరిచాడు. అది దేశమంతటా వ్యాప్తి చెందింది నీ వేరు. అంటే దేవుడు నిన్ను ఆత్మీయంగా స్థిరపరిచాడు, ఫైనాన్షియల్గా స్థిరపరిచాడు, భౌతికంగా అన్ని దీవెనలతోటి నీకు ఆయన నీ రూట్స్ మొత్తం చాలా దూరం వ్యాప్తి చెందింది. అంటే నీ జీవితంలో పడిపోతాను, నాకు కష్టం వస్తుంది, నేను సిగ్గుపరచబడిపోతాను అనే ఆలోచన నీ జీవితంలో రానివద్దని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట ద్వారా దేవుడు మాట్లాడుతుంటే, దాని వేరు లోతుగా పారి లోపలికి వెళ్ళిపోయి భూమిలో దేశమంతటా వ్యాప్తి చెందిందంటే ప్రభు రాకడ పర్యంతరం నీ కుటుంబము అనాథులుగా ఉండరు, నీ కుటుంబము ఆశీర్వాదంగా ఉంటారు, నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు వలె మారుతుంది. అంటే నీ భక్తికి, నీ శక్తికి, నీ యొక్క భుక్తికి, అన్నిటికి దేవుడు మంచి రూట్స్ ఏర్పాటు చేశాడు, బలమైన వేర్లు ఏర్పాటు చేశాడు. అది లోతుగా వెళ్తుంది. అంటే ఆయన నీకు ఏది ఇచ్చినా కొంచెం ఆలస్యంగా ఇచ్చాడని అనుకుంటున్నావు, కానీ గొప్ప ఆశీర్వాదము జ్ఞానముగా ప్లాన్ చేసి స్థిరపరిచి నీకు అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడైండును గాక, ఆ దీవెన నీకు ప్రాప్తించును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనం 7వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. ధూమస్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాతో ఈ మాట చెప్పండి. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఏంటది? మరలా చెప్పండి నాతోటి. ధూమ స్తంభం వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? అది ఎలాగా వస్తుందంటే అక్కడ తెలియపరిచిన మాట ఏంటంటే, గోపరసముతోను, తర్వాత సాంబ్రాణితోను, వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏంటి అంటే అక్కడ రాశాడు, ఇది సొలొమోను పల్లకి. ఆమేన్. ఈరోజు మీరు నోట్ చేసుకోండి ఉపదేశము. అరణ్య పల్లకి. ఏ పల్లకి ఇది? పల్లకి ఎంతమందికి ఐడియా ఉంది? పల్లకి నాకు పల్లకి అంటే తెలుసు అన్నవారు, పల్లకిని చూసిన వాళ్ళు చేయి పైకెత్తండి. పూర్వం రాజులను తీసుకెళ్ళేవారు పల్లకిలో. పల్లకి వైభవం ఎలా ఉంటుందంటే, అన్నీ సర్వ సమృద్ధిగా ఉంటే పల్లకి మీద వెళ్ళటం జరుగుతుంది అనమాట. ప్రియులరా, ఇక్కడ షూలామితి కనబడుతూ ఉంది. ఇక్కడ 3వ అధ్యాయంలో ఆమె అంటది అనమాట, రాత్రివేళ మొదట వచ్చిన దగ్గర ఏమంటది? రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు కనబడక. చూడండి, నేను ఎదుగుతున్నాను, అతను నాకు కనబడలేదు. నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడి పోతాను, అది చేస్తాను, సంత వీధుల్లో రాజవీధుల్లో తిరుగుతాను, నా ప్రాణప్రియుని వెదుగుచు అని నేను అనుకుంటుని, నేను వెదికినను, అతడు కనబడలేదు అంటూ బాధపడుతూ చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే, బాగా గమనించండి, వెతుకుతున్నాను నాకు దొరకలేదు,
వెతుకుతున్నప్పుడు దొరకకపోతే అది ఎలాంటి పరిస్థితి అంటే అరణ్య పరిస్థితి. ఆమేన్. ఎలాంటి పరిస్థితి అది? అరణ్య పరిస్థితి అంటే రోదన. చెప్పాలి, అరణ్య పరిస్థితి ఏంటి? రోదన, ఏడుపు, దుఃఖము, ఆకలి, బాధ, అప్పులు, సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, తిరుగుతూ ఉంటాం. ఎక్కడ అప్పు కూడా పుట్టని సమయం అది. అడుగుతూ ఉంటాం దేవుణ్ణి, గర్భఫలం ఇయ్యని, గర్భం రాకపోవటం, ఇల్లు కట్టాలని అనుకుంటాం, పనులు ముందుకెళ్ళకపోవటం, ఏదో చేయాలని అనుకుంటే చేయలేకపోవటం, అరణ్య పరిస్థితి. కానీ షూలమితు మాట్లాడుతూ బలమైనటువంటి నిరీక్షణతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అరణ్యము నుండి ఒక పల్లకి రాబోతా ఉంది. ఆమేన్. అది ఎలాంటి పల్లకి అంటే సొలొమోను పల్లకి, అంటే రాజకుమారుడు వచ్చే పల్లకి. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాగొస్తుందో చెప్తున్నాడు. అది ఏంటంటే గోపురసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? అదే సొలొమోను పల్లకి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మీ జీవితాల్లో సువాసన లేదు, నా బ్రతుకులో ఏ మంచి లేదు, ఏ ఒక్క మంచి మాట చెప్పుకోవడానికి లేదు. నా పిల్లలు చూస్తే ఎలాగున్నారు, నా భర్త చూస్తే ఎలాగున్నాడు, వ్యాపారం ఎలాగుంది, అన్నీ ఎక్కడి ఇలా దిగజారిపోయినట్టుంది. ఎందుకు బ్రతకాలని అనుకుంటున్నావేమో. దేవుడి దినానికి ఇస్తున్నాం గొప్ప మాట ఏంటంటే, నీ జీవిత యాత్ర పల్లకీగా బయటికి రాబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. పైగా మన పల్లకి ఎక్కడి నుంచి వస్తుందంటే, మన వైభవం ఎక్కడి నుంచి వస్తుందంటే, నీ వైభవం, నా వైభవం మహాశ్రమల నుండి ప్రారంభమవుతుంది ఈ పల్లకి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే. పల్లకీలో ఇంతకుముందు పెళ్ళిళ్ళు జరిగితే పల్లకి మీద ఊరేగిస్తూ ఉండేవారు. నా చిన్నప్పుడు చూశాను నేను. పల్లకి మీద పెళ్ళి కొడుకుంటాడు, కానీ ఆ మోసే వాళ్ళకి ఉంటుంది పల్లకి. కానీ నీ పల్లకి ఎలాంటి పల్లకి అంటే, రాజకోట నుండి రావటం కాదు, అరణ్యము నుండి రాజకోటకి వెళ్ళే పల్లకి నీది. ఆమేన్. నీ శ్రమ, నీ దుఃఖము, నీ నష్టము, నీ ఆవేదన నుంచి ప్రారంభమవుతూ ప్రయాణమవుతుంది ఈ పల్లకి. ఆమేన్. ఏడవకండి, పరిస్థితి బాగాలేదని ఏడవకండి. నేనున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ బ్రతుకులు, మీ పిల్లల బ్రతుకులు రాజకుమారులు ఏ రీతిగా పల్లకిలో మోయబడతారో, మీ బిడ్డలు, మీ కుటుంబాలు పల్లకి ఆశీర్వాదము పొందబోతున్నారు. ఈ నెల నోట్ చేసుకోండి. అవును, ఇది నా కొరకే దేవుడిచ్చిన వాగ్దానం అని నమ్మితే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు పెట్టి, ఇంకా గట్టిగా చప్పట్లు పెట్టి కేకలు వేసి దేవుని కనపరచండి. అరణ్యము నుండి పైకి వస్తున్న పల్లకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పనిచేస్తాడో, ఎవరు చేసుకుంటారు, నా పిల్ల నన్ను ఏడుస్తున్నావా, నీకు మంచి అల్లుడిని దేవుడు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య చేసే కార్యాలు కూడా పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవనెత్తే దేవుడు. మన కన్నీళ్లను ముత్యాలుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క సమయంలో ఎవరో ఒకరి ద్వారా శుభవార్తను దేవుడు మనకి అందజేస్తాడు. అరణ్య పల్లకి. పెళ్లి చేయలేని ఏడుస్తున్నావేమో బిడ్డకి, ఆల్రెడీ రాజకుమారుని సిద్ధముగా ఉంచాడు నీ కొరకే. మంచి లైఫ్ పార్ట్నర్ లేడని ఏడుస్తున్నావేమో, నీ కోసమే ఎన్ని సంబంధాలు వచ్చినా ఆడు చేసుకోనని బెట్టిగా ఉన్నాడు. నిన్ను దేవుడు సమయంలో చూపించబోతున్నాడు. మీకు వివాహము జరగబోతా ఉంది. శుభము నీ మీదకి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమ్యము లేదని ఏడుస్తున్నావేమో, ఈరోజు పరలోకము నుండి ఈ పరిశుద్ధమైన మాట దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. నీవు ఏడ్చిన నాళ్ళు ఏడ్చేవు,
ప్రయత్నం చేసి నా వల్ల ఏమీ కాలేదనుకున్నావు కదా, అయితే పల్లకి ప్రారంభమైంది, నీ ఏడుపుకి తగిన పల్లకి. ఆమేన్, హల్లెలూయా. పల్లకి మోసేలాగన్నా ఈ బాబాని అడిగేవేమో కానీ నేను తెచ్చాను. వారు యుద్ధ వీరులు, వారు పైగా ఖడ్గదారులు. నీ పరిచర్య అయినా, నీ పెళ్ళైనా, నీ ఇల్లైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ రాజకీయం అయినా సరే, నీవు ఎవరి మీద బేస్ అయి నిలబడుతుందంటే నీ పల్లకి బలమైన శూరులు, పరాక్రమశారులు, యుద్ధ వీరులు, ఖడ్గదారులు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొట్టి ప్రార్థిస్తాం. ఇక్కడ నడిపించబడింది ఈ మాటను దేవుడు నీకు ఇవ్వటానికి, నిన్ను ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, ప్రకటించడానికి సేవకుని తీసుకొచ్చాడు. పరము నుండి స్వరమునికి వినిపింప చేస్తున్నాడు. నీకు ఇక ఇంతవరకు డమటెక్కాలు ఉన్నారేమో, ఇంతవరకు సరైనటువంటి వాళ్ళు లేరేమో నీకంటూ, వ్యాపారంలో కానీ, పరిచర్యలో కానీ, లేకపోతే పెళ్లి విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ, అన్ని విధాలుగా నాకు సరైన బలం లేదనుకున్నావు కదా. నీ పల్లకిని మోయటానికి దేవుడు 60 మంది శూరులను ఏర్పరిచాడు. 60 మంది శూరులు వస్తారంతే. మగవాళ్ళు, ఆడవాళ్ళు, బలమైన వారు నీకు బంధువులుగా రాబోతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. 60 మందిని నువ్వు నీ ఘనత కొరకు, నీ విజయం కొరకు దేవుడు బలమైన ఖడ్గదారులను స్థిరముగా ఏర్పరిచాడు. ఎవరు లేరని అనుకోవాల్సిన పని లేదు, ఒంటరినని అనుకోవాల్సిన పని లేదు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన పల్లకి స్టార్ట్ అయింది. మీరు ఇంటికి వెళ్ళాక ఏం చెప్పాలి? మీ ఇంటి పక్క వాళ్ళకి ఏమని చెప్తారు? ఎవరైనా వచ్చి మీకు ఎప్పుడు ఇంక అప్పులేనమ్మా, నీకు ఎప్పుడు రోగమేనమ్మా, ఏమో మీరంటే నాకు చాలా జాలేసేస్తుందంటది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. మా అరణ్య పల్లకి స్టార్ట్ అయింది. ఆమె హల్లెలూయా. కొంతమంది కావాల్సుకుని బాధలో ఉన్నప్పుడు గుచ్చి మాట్లాడుతుంటారు. మీరు చెప్పాలి, ఏయ్ కంగారు పడకండి, పల్లకి స్టార్ట్ అయింది. పల్లకి అంటే ఏంటి బాబు అని పరిగెత్తిపోతారు వాళ్ళు. ఏదో అప్పడటం వెళ్తే పల్లకి అంటుంది ఏంటి, రోగం వచ్చిందని పల్లకృష్ణకి వెళ్తే పల్లకి అని మొదలెట్టింది, మెంటల్గానే వచ్చింది ఏమంటారు. మీరు అనండి, 60 మంది శూరులు ఉండబోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఈ అమ్మాయి ఎవరంటే షూలమితి, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 3:6 ధూమస్తంభం వలె ఈ పల్లకి ఎలా వస్తుందండి? ఇది ధూమస్తంభం వలె వచ్చేస్తుంది. అది ఎవరికి అర్థం కాదనమాట. ఏంటి? అరణ్య మార్గములో ఒక బలమైన శక్తి ప్రభావంగా వస్తుంది ఏంటని. ఏమీ లేని దరిద్రం ఎత్తిపోయిన చోటే శుభకార్యముతోటి శుభలేఖ పట్టుకుని కేకలేయాలి, చప్పట్లు కొట్టాలి, ప్రభుని స్తుతించండి. అరణ్య మార్గమున వస్తుంది. రోదన, కష్టము, బాధల్లో నుండి ఆ శుభప్రదమైనటువంటి పల్లకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది పెళ్ళి అవ్వట్లేదని పెళ్లి కొడుకుల గురించే ప్రార్థన చేయమంటున్నారు. ఇప్పుడు పెళ్లి కూతుర్లు తక్కువ ఉన్నారు, పెళ్లి కొడుకులంతా స్టాక్ అయిపోయారు ఇప్పుడు. హల్లెలూయా. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఇప్పుడు మీరు ఇంతవరకు మగపిల్లడిని అడిగారు కదా, ఆడపిల్లల్ని అడగట్టి. ఇప్పటికే చాలామంది పుట్టేశారు మనకి. మన ప్రార్థనా శక్తిలో 5,500 దాటి పుట్టారు. ఇందులో దగ్గరగా 4,500 మగ సంతానమే వచ్చేసింది. ఎవరిని అడిగినా మగపిల్లాడే. పాస్టర్ గారు మీరు చెప్పారు కదండి బాబు మగపిల్లాడు. ఎక్కడో 100కి 1-2 అన్నట్టు ఆడపిల్లలు వస్తున్నారు. కానీ శుభం అనేది నీ ఇంటికే దేవుడు రప్పించబోతున్నాడు. ఒక బలమైన ప్రభావము. ఇదేమంటున్నాడు? పైగా ఈ పల్లకి వచ్చేదేమో అరణ్యము నుండి. పల్లకి ఎవరిదంటే సొలొమోనుది. ఇది అంటే రాజ పల్లకి. మామూలు పల్లకి అయితే నల్ల తుమ్మకరతో మొదలెడతాడేమో,
లేదా టేకుతో చేస్తాడేమో. ఈ పల్లకి వజ్ర వైడూర్యాలతో ఉంటుంది, రాజ పల్లకి. ఆమెన్. బంగారముతో ఉంటుంది. 60 మంది సూర్యులు మోస్తారు. పైగా వారు ఇశ్రాయేలీలు అన్నాడు. పైగా ఎవరు వారు? దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులను దేవుడికి అప్పగించబోతా ఉన్నాడు. బలమైన జనాంగము. 60 మంది మోసే పల్లకి ఎలాగుంటుందో చూడండి. కనీసం వాళ్ళకి కాఫీ నీళ్ళు ఇవ్వటానికి డబ్బులు ఉండవు మన దగ్గర, అనుకోవచ్చు నువ్వు. కానీ నీకు కావలసిందంతా కూడా ఆయన ప్రొవైడ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షూలామిత అంటుంది, నా ప్రియుడు నాకు కనపడలేదు, నేను వెతుకుతున్నాను, నాకు దొరకలేదు. 5వ వచనంలో ఏమంటుందో చూడండి. ఆ అమ్మాయిని యెరూషలేము కుమార్తెలు అందరూ అంటారన్నమాట. యెరూషలేము కుమార్తెలారా, వాళ్ళందరూ ఎగతాళి చేశారు. ఏంటి ఎప్పుడు చూసినా రాజు వస్తాడు, రాజు కనబడతాడు, రాజుగారు నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఏంటో పిచ్చిది ఇది అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళందరికీ ఈ యొక్క షూలామిత అంటుంది, ఇగో యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఈరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని చూడండి, లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఓ యెరూషలేము కుమార్తెలారా, నన్ను మీరు ఎగతాళి చేయకండి, నన్ను నేర్చుకెళ్ళిపోయేలా చేయకండి, నన్ను మీ మాటలతో వెనక్కి లాగకండి, మీరు కొంత సమయం మౌనంగా ఉండండి అన్నప్పుడు యెరూషలేము కుమార్తెలందరూ, ఏంటి ఇంత గట్టిగా చెప్తున్నావు? సరే ఏం జరుగుతుందంటే అప్పుడు చెప్తుంది అనమాట, నా పల్లకి అరణ్యము నుండి ప్రారంభమవుతుంది, నా రాజు నా సొలొమోను పల్లకి రాబోతోంది. అది ఎలాగొస్తుందంటే ధూమస్తంభం వలె వస్తూ ఉంది. ఆమేన్. ఏడ్చిన నాలు ఏడ్చావు, తల బాదుకున్న నాలు బాదుకున్నావు, ఒంటరిగా ఉండి ఎక్కిబడి ఏడ్చావు, చనిపోవాలనుకున్నావు, ఏంటి నా జీవితాన్ని విరక్తి చెందేవేమో. స్టార్ట్ అయింది సరైన సమయం. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అరణ్యమో అనుకుంటున్నావేమో, అన్ని చీకటి అయిపోయింది, ఏటి నుంచి ఏ దారి కనబడట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు ఆ కనపడని చోటు నుండి ఒక పల్లకి ఆశీర్వాదాన్ని దేవుడు ప్రారంభించాడు. ఇది సొలొమోను పల్లకి. ప్రారంభం అరణ్యము నుండి. గనులు గొప్పవాళ్ళు పల్లకీలు, ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళు పల్లకీలు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. ఏమీ లేని దరిద్రములో నుండి ప్రారంభమవుతుంది నీ పల్లకి. ఇది శాశ్వత కాలం ఉండే పల్లకి. పైగా మోసేవాళ్ళు నీరసంగా ఉన్న వాళ్ళు కాదు, పెగ్గేసి మోసేవాళ్ళు కాదు, చుట్టగాల్చి మోసేవాళ్ళు కాదు, వారు దేవుని బిడ్డలై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కొరకు ఏర్పరిచినటువంటి ఆశీర్వాద ఘన విజయము ప్రారంభమైంది. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకుని. బలమైన ఆశీర్వాదము. ఏడుస్తూ వచ్చేవి కదా, వేదనతో వచ్చేవి కదా, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నా జీవితంతో నువ్వు మాట్లాడేవా బాబు, నాకు అరణ్య పల్లకిని ప్రారంభించేవా. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి నమస్కరించి కళ్ళు మూసుకుని, పల్లకి అరణ్య పల్లకి అది ధూమ స్తంభం వలె వచ్చేస్తూ ఉంది. నువ్వు ఆశీర్వదించబడటం, నీకు వచ్చిన పెళ్లి సంబంధం గురించి ప్రజలు ఆశ్చర్యపోతారు. నువ్వు కట్టే ఇల్లు గురించి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆ ఇల్లు లెగిస్తూ ఉంటుంటే నీ చుట్టూ ఉండేవారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది ధూమ స్తంభం వలె వస్తుంది. నీ బిడ్డకు వచ్చే ఉద్యోగము ఆశ్చర్యకరంగా రూపాయి లంచం లేకుండా వస్తుంది. అది పెద్ద ఉద్యోగమే వస్తుంది. నీ బిడ్డ ప్రారంభించేది, నీ భర్త ప్రారంభించేది, నీవు అడుగులు ముందుకేసేది అభివృద్ధి, ఆశీర్వాదము ధూమ స్తంభం వలె దూసుకుంటూ వస్తుంది. అది ఆశ్చర్యమైనది. ఆయన తన భయభక్తులు, ఆయన ఎందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయముగా గోచరము. ప్రభువా, నీ ఎదుట ఏదైనా తప్పు చేసేనా, ఏదైనా పాపం చేస్తే క్షమించవా. నాకు సంతోషంగా బ్రతకాలని ఉంది బాబు.
ఏడుస్తూ వెతుకుతూ వచ్చాను. ఈరోజు నీ సేవకుడి ద్వారా బలమైన మాట ప్రకటించావు. అరణ్యము నుండి ప్రారంభమైందా పల్లకి? ఇది సొలొమోను పల్లకి, మహారాజు పల్లకి. దీనిని మోయటానికి 60 మంది శూరుల. నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు ఎన్నో రకాలుగా ఉండాలనుకున్నాను. అన్ని క్వాలిటీస్ ఉన్న మనుషుడు దొరుకుతాడా? నా బ్రతుకు చాలా డిఫరెంట్గా బ్రతికితే అలాగే బ్రతకాలనుకున్నాను. కానీ నా జీవితంలో అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అని అనుకుంటున్నావా? స్టార్ట్ అయింది ఈ నెల, స్టార్ట్ అయింది ఈరోజు. ఘనత, అన్ని ప్రభావము స్టార్ట్ అయింది. ఇక శుభము నీ నోట రాబోతా ఉంది. విజయము సాక్ష్యం రాబోతా ఉంది. గర్భఫలము సాక్ష్యము, భూఫలమనే సాక్ష్యము, పెళ్లి సాక్ష్యము, ఇల్లు సాక్ష్యము, రక్షణ సాక్ష్యము. ఈ ఇల్లు రక్షించబడిందని గొప్ప సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నావు. అందరూ ప్రార్థనలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉన్నారు. స్తోత్రం.